పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మరొకసారి మనమందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 415వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, వ్యక్తిగతంగా నా మట్టుకు నా జీవితంలో ఒకప్పుడు నేను కూడా అపవాదిని తండ్రిగా కలిగినటువంటి వాడనై, మరి ఏమాత్రం కూడా సత్యం అనేది నాలో లేక అబద్ధికుడిగా బ్రతుకుతూ, మరి ఆత్మీయ తండ్రి యొక్క ప్రేమ, ఆత్మీయ తల్లి యొక్క ఆదరణ లేనటువంటి మరి ప్రభు అనాథగా బ్రతుకుతున్న నా జీవితంలో మీరే ప్రభువా తండ్రి ప్రేమను, తల్లి ఆదరించినట్లు గొప్ప క్రీస్తు ప్రేమ చేత, ఆదరణ చేత నన్ను ప్రేమించి ఆదరించిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఆత్మీయ దరిద్రతలో ఉన్న నన్ను ధనవంతుడిని చేయడానికి కొరకు మీరు దరిద్రుడై నా నిమిత్తము ప్రభువా ఆ సిలువలో చేసిన బలియాగము ద్వారా ఈ రోజున మీరు ఇచ్చిన ఆత్మీయ ఈ యొక్క శ్రీమంతుడైన స్థితిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు నేను కూడా పరజనుడిగా ఉన్న నాకు ఈ రోజున మీ సిలువ బలియాగము ద్వారా, ఆ సిలువ సంధి ద్వారా ఈ రోజున ఉభయుల్ని ఏకం చేసి సమాధానపరిచిన మీ ప్రేమను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. మరొకప్పుడు నేను ఇంకను శత్రువునవనై ఉండగానే నీ మీద తిరుగుబాటు చేస్తున్న నా జీవితంలో ప్రభువా మీరు నన్ను ప్రేమిస్తూ వచ్చారు, నా కొరకే సెలవులో బలి అవుతూ వచ్చినారు. అందును బట్టి స్తోత్రాలయ్యా. మరి రాజు అయితే ఎస్తేరు అందంగా ఉందని ప్రేమించాడు. నా జీవితంలో అయితే నేను చూడడానికి అసహ్యుడిగా, నడినెత్తి మొదలుకు నరికాల వరకు పచ్చి పుండ్లతో మరి పాపపు వాసనతో బ్రతుకుతున్న నా బ్రతుకుని చూసి ప్రభువా మీరు నన్ను ప్రియుడిగా ఎంచి నన్ను ప్రేమించిన మీ ప్రేమను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అంత మాత్రమే కాదు నాయన, మరి నాలో ఎటువంటి పరిశుద్ధత లేనప్పుడు నన్ను నా ఎడల మీరు దయ చూపిస్తూ వచ్చిన మీ దయను బట్టి మీకు వందనాలయ్యా. తండ్రి, నాకు జీవ కిరీటం ఇవ్వడానికి కొరకే మీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకుంటూ వచ్చిన మీ త్యాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ రోజున ప్రభువా నీ శరీరాన్ని, నీ రక్తాన్ని నాకు జీవాహారముగా అనుగ్రహించి ఒక రోజున ఈ లోకయాత్ర ముగించినప్పుడు మరి నాయన ఆ పరిశుద్ధుల గొర్రెపిల్ల వివాహోత్సవ విందు కొరకు నన్ను సిద్ధపరుస్తున్న మీ ప్రేమను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ నేను కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది సమయం మా మధ్యలో ఉంచబడి మీ శరీరక్త మాంసంలో పాలు పొందడానికి కావలసిన కొన్ని యోగ్యత అర్హతలు మీరు మాకు అనుగ్రహించమని, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు యొక్క శరీర రక్త మాంసంలో పాలు పొందడానికి పూర్వము మరి పౌలు అపోస్తలుడు మరి కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాస్తూ 11వ అధ్యాయము 28వ వచనం నుంచి కొన్ని మాటలు అంటాడు. ఏమనంటే, మరి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో ఉండి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు తను తాను ఏం చేసుకోవాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగాలి. మరి ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనులైపోతున్నారు, చాలామంది రోగులైపోతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. మనల్ని మనమే విమర్శించుకునే ఎడల మనము తీర్పు పొందక పోదుము అన్నాడు. కాబట్టి ప్రభు బలిలో పాలు పొందడానికి పూర్వము మనల్ని మనం ఏం చేసుకోవాలో తెలుసా? పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. ఈ యొక్క దర్శనం లేదా ఈ యొక్క గ్రహింపు చాలామందికి లేదు, చాలా సంఘాల్లో లేదు కదా. ప్రభు బల్ల అంటే ఏదో అది ఒక సత్ప్రసాదం అంటారు కొంతమంది. సత్ప్రసాదం అని పాస్టర్ గారు నువ్వు నోరు తెరువని నోట్లో ఒక అప్పం, ఒక కొంచెం ద్రాక్షరసం పోసి ఇంకెళ్ళండి అంటారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఇప్పుడు మనం చదివిన వాక్యంలో. కాబట్టి ప్రతి మనుష్యుడు కూడా తనను తాను ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. అట్లాంటి ఆత్మీయమైనటువంటి వివేచన గ్రహింపు కలిగి ఉండాలి. ఆ రోజున 1941వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలో పల్లవరం అనే కొండల మీద దైవజనుడు భక్సింగ్ గారు మరి వారి తోటి జతపనివారు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు భక్సింగ్ గారికి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం మీద కట్టబడినవే హెబ్రోన్ యొక్క సంఘాలు.
ఆ దర్శనంలో దేవుడు స్పష్టంగా చెప్పినాడు భగత్ సింగ్ గారికి, భగత్ సింగ్ ఇదిగో దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క ఆరాధన, దేవుణ్ణి ఆరాధించడం, ప్రభువుల్లో చేయివేయడము, ఇదంతా ఒక క్రమముగా వెళ్ళాలి భగత్ సింగ్. చాలామంది అక్రమంగా చేస్తా ఉన్నారు, కాబట్టి వారిని అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అన్నాడు. కాబట్టి ఒక క్రమం ఉండాలి భగత్ సింగ్ అని దేవుడు ఒక దైవికమైన క్రమాన్ని భగత్ సింగ్ గారికి దర్శనం ఇచ్చినాడు, నేర్పించినాడు. ఏంటా క్రమము అంటే, భగత్ సింగ్ మరి దేవుని మందిరంలో సిస్టర్స్ అంతా ఒకవైపు కూర్చోవాలి, బ్రదర్స్ అంతా ఒకవైపు కూర్చోవాలి, మధ్యలో బల్ల ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, నేను అందరికీ దేవుడని, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నదానికి సూచనగా అందరికీ సమానముగా మధ్యలో బల్ల ఉండాలి అని ఒక క్రమం చెప్పినాడు. ఆ తర్వాత మరి మొదటిగా ప్రభువుని ఆరాధించే దాని కొరకు దేవుని యొక్క గొప్పతనం ఏంటి, దేవుడు మన పక్షముగా చేసిన ఆ శిలువ బలియాగం ఏంటి అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఒక 4 మాటలు ఒక మొదటి ప్రసంగం చేయాలి. అప్పుడు ఆ ప్రసంగం అయిన తర్వాత మనందరం లేచి నిలబడదాం, మనందరం 2 చేతులు పైకెత్తుదాం, మనందరం కళ్ళు మూసుకుందాం, మనందరం కాళ్ళు చేతులు గాల్లో అట్లా ఊపుదాం అని చెప్పి, నువ్వు కొట్రా డప్పు అని చెప్పి ఇక పాడి 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 పైకి ఎగురుదాం, కింద పడదాం, ఇలా ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది ఆరాధన అని చెప్పలేదు దేవుడు. దేవుడు చెప్పినాడు, భగత్ సింగ్ దేవుని గురించి వాళ్ళు ఏ 4 మాటలైతే విన్నారో ఆ మాటల్ని హేతువు చేసుకుని వ్యక్తిగతంగా, ఇట్ ఈస్ నాట్ ఎ మాస్ వర్షిప్, పర్సనల్ వర్షిప్ ఆర్ ఇండివిజువల్ వర్షిప్, వ్యక్తిగతంగా ఒక సహోదరుడు ఒక సహోదరి క్రమమైన విధానంలో వ్యక్తిగతంగా దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలు లేదా దేవుని యొక్క గొప్పతనము వివరిస్తూ వారు ప్రభువుని ఘనపరచాలి, ఆరాధించాలి అని చెప్పినాడు ఆ క్రమంలో. ఇక తర్వాతగా మరి ప్రభు బలలో పాలు పొందడానికి పూర్వము ఇదిగో ఈ వచనం చెప్పినట్లుగా వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవాలి, సరిచేసుకోవాలి. అంటే మరి మళ్ళా నువ్వు రెండో వర్తమానం చెప్పాలి. ఆ వర్తమానంలో ఏం చెప్పాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీకు పెళ్లి చేస్తాడు, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు అని. ఇదిగో ఈ బోధ కాదు. ఏం బోధ చేయాలి? వాళ్ళని హెచ్చరించాలి. హెచ్చరిక మాటలు, 4 హెచ్చరిక మాటలు చెప్పాలి. సరిచేసుకోవాలి వాళ్ళు. అప్పుడు సరిచేసుకుని ఆ యోగ్యమైనటువంటి విధానంలో తమను తాము పరీక్షించుకుని సరిచేసుకుని ప్రభు శరీర రక్తమాంసంలో పాలు పొందాలి. ఇది క్రమం. ఆ తర్వాత మరి అందరూ లేచి నిలబడాలి. ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో, ఎవరైతే ప్రభువుని ఆరాధించారో, ఎవరైతే ప్రభు వల్ల చేయి వేశారో వాళ్ళే ఏం చేయాలి? కానుకేయాలి. అందరూ కాదు. ఇప్పుడంటే మనకు డబ్బులు తక్కువగా ఉన్నాయని అందరిని వేసేయమంటున్నారు, కానీ అందరూ కాదు. భగత్ సింగ్ గారికి దేవుడిచ్చిన దర్శనంలో ఎవరైతే బాప్టిజం తీసుకుని ప్రభువుని ఆరాధించి ప్రభు వల్ల చేయి వేశారో వాళ్ళే వేయాలి కానుక. భగత్ సింగ్ గారు కూడా దేవుడిచ్చిన దర్శనానికి అట్లాగే లోబడి ఆరంభ దినాల్లో భగత్ సింగ్ గారు ఇట్లా చందాపేట దగ్గర నిలబడేవాడు. నిలబడి ఒక్కొక్కళ్ళు లైన్లో వస్తా ఉంటే ప్రతి వ్యక్తిని అడిగేవాడట, ఆర్ యూ బోర్న్ అగైన్, ఆర్ యూ బ్యాప్టైజ్డ్, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావా, తిరిగి జన్మించావా అంటే ఎస్ అంకుల్ అంటే వేయాలి. ఒకవేళ ఈ అమ్మాయి నో అంకుల్ అంటే వద్దు పక్కకి వెళ్ళిపోమనేవాడు. మరి ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఏం చేయాలా? ఆ డబ్బులన్నీ చెప్పేవాడు. ఆ డబ్బులన్నీ ఒక డబ్బాలో ఏం చేసుకునేవాడు, దాచుకుని ఎప్పుడు బ్యాప్టిజం తీసుకుంటే, ఎప్పుడు నువ్వు ప్రభువుల్లో చేయి వేస్తే అప్పుడే అవన్నీ తీసుకుని వచ్చి వేయాలి. అంత ఖచ్చితంగా ఉండేవాడు భగత్ సింగ్ గారు. ఇప్పుడు ఆ ఖచ్చితత్వం లేదు. హెబ్రోనోళ్ళు అన్నీ మేము క్రమం అంటారు, కానీ ఒట్టిదే అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. హెబ్రోన్ వాళ్ళకి ఏ క్రమము తెలియదు. ఏదో ఊరికే పిచ్చిగా అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. క్రమం మాట్లాడాలి అంటే మీరు భగత్ సింగ్ గారి జీవిత చరిత్ర పుస్తకం అంతా చదువుకుని వచ్చి ప్రతిదీ పాయింట్ బై పాయింట్ క్రమం చేయాలి. అంతేగాని ఏదో 1, 2, 3 చేసి ఇట్లాంటి పిచ్చి అని చెప్పకూడదు. రైట్. అట్లా అది ఒక క్రమం నేర్పించినాడు దేవుడు భగత్ సింగ్ గారికి. చాలా సంఘాల్లో ఇదిగో ఇట్లాంటి అనుభవం లేదు. ప్రభు బల్ల అంటే ఏదో ప్రసాదం, సత్ప్రసాదం అంటే ప్రసాదంలాగా తీసుకోవడం, ఎప్పుడొచ్చినా పర్వాలేదు, అది అక్కడ ఉంటుంది. నువ్వు ఎప్పుడొచ్చినా కానీ రొట్టె ముక్క తీసుకుని నోట్లో వేసుకుని ద్రాక్షరసం తాగి హల్లెలూయా ఆమేన్ నీకే స్తోత్రం ప్రభువా నాకు ఆత్రమయ్యా అనుకుంటే చాలు, అయిపోయింది అనుకోండి. అందుకనే పౌలు చెప్పినాడు, అందుకనే మీలో అనేకులు ఏమైపోతున్నారు? బలహీనులు అయిపోతున్నారు, చాలామంది రోగులు అయిపోతున్నారు, చాలామంది ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. అందుకని అంత జాగ్రత్తగా బలలో చేయాల. అందుకని ఈ గోలంతా ఎందుకులేని చాలామంది ఏం చేస్తారు తెలుసా? నెలకు ఒకసారి పెడతారు.
ఆ ఒక్కరోజు మాత్రం అబ్బా! మొత్తం తలస్నానం జేసి, మొత్తం వైట్ అండ్ వైట్ యేసుకుని, అన్నీ వైట్ యేసుకుని, ఆ రోజు ఉపవాసం ఉండి, ఏమి తినకోకుండా అప్పుడు దాంట్లో ఏం జేస్తారు? ఏదో ఆ ఒక్కరోజే కాదు. ప్రతి వారం మనము అట్లా సిద్ధపడొచ్చి ప్రభు బల్లలో పరీక్షించుకుని, సరిజేసుకుని, దేవుని యందు భయముతో కూడిన భక్తి కలిగిన వారమై, ఆ ప్రభు శరీర రక్త మాంసాల్లో మనం పాలు అంతేగాని నెలకొకసారి గాదు. రోజు ఆ భయముండాల. ఆ పరిశుద్ధతని మనము కాపాడుకోవాలి. సరే మంచిది రండి. ఈ మధ్యాహ్నం మనం ప్రభు వల్ల చేయి వేయడానికి కొరకు మళ్ళీ ఆ మాట మనం చదువుతూ వచ్చాం. ఇందాకడ మనం ఆరాధనలో ఆ వచనంలో ఉన్న విషయాలన్నీ మనం ధ్యానం చేసాం. ఏం ధ్యానం చేసామంటే మరి రాజు ఎస్తేరుని మరి ప్రేమించడానికి కలిగిన కారణం ఏంటో, లేదా దాంట్లో నుంచి మనం మన రాజు విషయంలో మనం అన్వయించుకొని చూసాం. మనల్ని కూడా దేవుడు ఎందుకు ప్రేమించాడో, లేకపోతే దేవుడు మన ఎడల దయ చూపడానికి కలిగిన కారణం ఏంటో, మరి దేవుడు మన తల మీద కిరీటం పెట్టడానికి ఆయన తల మీద ఎట్లా ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడో, మరి దేవుడు మనల్ని కూడా విందుశాలకి ఎట్లా నడిపించి రాజులైన యాజక సమూహంతో విందుశాలకి నడిపించడమే కాదు, ఇదిగో ఈ జీవాహారం కదా ప్రభు అన్నాడు 6:54 యోహాను సువార్తలో, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను అన్నాడు. కాబట్టి ఇదిగో జీవాహారం ఇది. మనల్ని నిత్య జీవానికి మరి అర్హులుగా చేసేటటువంటి ఆహారంలో పాలు పొందే ఆధిక్యత ఇచ్చాడండి ప్రభు. అందరూ పాలు పొందుతారా దాంట్లో చెప్పండి? పాలు పొందడానికి లేదు. ఎందుకని? దానికి ఒక నియమం ఉంది. బైబిల్ చెప్పాడు, అన్యుడు దాంట్లో పాలు పొందవు. క్రొత్తగా జన్మించిన వాడు మాత్రమే దాంట్లో పాలు పొందాలి. అంటే మనకు ఒక ఆధిక్యత ఇచ్చాడు ఈ రోజున. మనం మారు మనసు పొంది, మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి, మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొంది, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బహిరంగముగా బాప్తిస్మంలో సాక్ష్యమిచ్చి, అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగకుండా ఉండే అనుభవంలోనికి రావడం ద్వారా ఈ రోజున ప్రభు యొక్క శరీర రక్త మాంసములు అంటే నిత్య జీవాహారమైనటువంటి ఆ శరీర రక్త మాంసం రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందే ఆధిక్యత మనకి దేవుడు ఇస్తూ వచ్చాడు. దాన్ని ఏం చేసుకోవాలి? మనము నిలబెట్టుకోవాలి. అంతేగాని దాన్ని ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి దేవుని వాక్య ప్రకారము మన జీవితాలను మనం పరీక్షించుకుని సరిచేసుకుని అట్లా యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బల్లలో, ప్రభు యొక్క శరీరక్త మాంసంలో మనం పాలు పొందవలసిన వారమై ఉన్నాం. సరే రండి, దాని కొరకు ఒక 7 మాటలు త్వరగా ఎస్తేరు పుస్తకంలో నుంచి ఒక 7 మాటలు నేను చూపించి ముగించేస్తా. ఏంటి తలంపు? ఎస్తేరు ఎవరో చూసాం మనం మొదటి సెషన్లో. ఆమె ఒక అనాథ, తల్లిదండ్రులు లేనటువంటి అనాథ అని, ఎస్తేరు ఒక పేదరాలని, ఎస్తేరు ఒక పరజనురాలని, ఎస్తేరు ఒక బానిస అని, లేదా ఎస్తేరు వాళ్ళకి శత్రువుగా ఉందని, ఇన్ని సంగతులు మనం చూస్తూ వచ్చాం. అలాంటి ఎస్తేరు జీవితంలో మరి రాజు ప్రేమించాడు, రాజు మరి ఆమె ఎడల దయ చూపించాడు, రాజు ఆమెకి కిరీటం పెట్టి వస్తీకి బదులుగా రాణిని చేసినాడు, రాజు ఆమెను విందుశాలకి తీసుకుని వెళ్ళి గొప్ప విందు చేస్తూ వచ్చినాడు. కారణం ఏంటి? ఎస్తేరులో ఉన్న ఆ శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు ఏంటి? మనం కూడా ఒక రోజున అంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి, లేదా ప్రభు యొక్క ఆ ఉన్నతమైన ప్రభు శరీరక్తమాంసంలో పాలు పొందడానికి కొరకు మనలో కూడా ఉండాల్సిన ఒక 7 శ్రేష్టమైన గుణలక్షణాలు ఏంటో దేవుని వాక్యంలో నుంచి చూస్తూ, ఎస్తేరు జీవితాన్ని చూస్తూ మన జీవితానికి మనం అప్లై చేసుకుందాం, అన్వయించుకుందాం పరీక్షించుకోవడానికి కొరకు. అట్లాంటి జీవితం, అట్లాంటి లక్షణాలు నాకున్నాయా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుని సరిచేసుకుని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది మనము త్రాగేదాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సరేనా? రైట్, రండి. మొదటి సంగతి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను, కనుక ఆమె తెలపలేదు. అట్లాగే ఇటు పక్కన 20 కూడా 2:20 ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున
చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియచేయక ఉండెను. ఈ రెండు వచనాలు ఒకటే కామన్ వర్డ్, కామన్ థింగ్ ఉంది. ఏంటిది? దాంట్లో నుంచి ఏం చూడొచ్చు మనం? ఏం చూసాం మనము అంటే, ఎస్తేరు తన పినతండ్రి, ఎస్తేరు తనకి ఏమంటారు, సంరక్షకుడు కదా. మొర్దెకై ఎస్తేరుకి సంరక్షకుడు, ఏమంటారు, గార్డియన్. ఆ పదం నాకు గుర్తు రాలేదు. గార్డియన్ కదా. తల్లిదండ్రులు లేదు, ఆయనే పెంచుతున్నాడు. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అమ్మాయి నువ్వు రాణిగా సెలెక్ట్ అవడానికి, రాణి సెలక్షన్ అంటే ఎన్ని రోజులు? 12 నెలలు. ఒక్క నెల కాదు, 2 నెలలు కాదు, 12 నెలలు. కాబట్టి నువ్వు రాణిగా సెలెక్ట్ అవడానికి వరకు 12 నెలలు నేను సిద్ధపరచడానికి వరకు అంతఃపురంలోనికి వెళుతున్నావు. జాగ్రత్త. నువ్వు నీ జాతి గురించి కానీ నీ వంశాన్ని గురించి కానీ నువ్వు అక్కడ ఎవ్వరికి కూడా ఏం చేయొద్దు, చెప్పద్దు అని ఏం చేశాడట మొర్దెకై? బ్రతిమిలాడ్లా, ఆజ్ఞాపించాడట. ఇప్పుడు 20వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, ఇప్పుడు ఎస్తేరు అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా ఆ ఆజ్ఞకి ఏమవుతుందట చెప్పండి? లోబడుతుంది అని రాయబడి. ఎవరికి? పినతండ్రి. ఈజ్ ఎ గార్డియన్, సంరక్షకుడు, సొంత తల్లిదండ్రులు కాదు. పినతండ్రి మాటకి ఏమైంది చెప్పండి ఎస్తేరు? అందుకే ఎస్తేరు ఆశీర్వదించబడింది. అంటే ఇప్పుడు ఒక టైటిల్ ఇద్దామా ఎస్తేరుకి? దేవుని ఆజ్ఞ లేదా వినయము లేదా విధేయత, దేవుని ఆజ్ఞకు లేదా తన తండ్రి ఆజ్ఞకు లోబడేటటువంటి స్వభావము కలిగినది ఎస్తేరు. కాబట్టే ఎస్తేరు ప్రేమించబడింది, ఎస్తేరు దయ చూపించబడింది, ఎస్తేరు రాణి అయింది, ఎస్తేరు విందుశాలకి తోడుకొనబోబడింది. ఈ మధ్యాహ్నం ఇప్పుడు మన జీవితానికి అప్లై చేసుకుందామా? మనం ఎవరిమి? మనకి గార్డియన్ కాదు, మనల్ని కని మనల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి మనల్ని చదివించి ఇంత స్థితికి తీసుకొచ్చిన మన తల్లిదండ్రులే ఏదైనా ఒక మాట చెప్తే ఏమంటాం చెప్పండి? లోబడతామా? నాకు చెప్పాల్సిన అవసరము లేదు, నాకు అన్నీ తెలుసు, నీ పని నువ్వు చూసుకో, నువ్వు నాకేమి చెప్పాల్సిన అవసరం లేనే లే. ఇది మానవుని నైజం. అందుకే మన జీవితంలోనికి ఏమి రావట్లేదు? దేవుని ఆశీర్వాదము, దేవుని ప్రేమ, దేవుని దయ ఇవి పొందలేకపోతున్నాము. నేటి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంటే తప్పు కాదేమో. కాబట్టి జాగ్రత్త విశ్వాసి, నా జీవితంలో నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏంటి అంటే, ఎస్తేరు తన పినతండ్రి ఆజ్ఞకి లోబడింది. మనం ఎవరి ఆజ్ఞకి లోబడాలా? దేవుని ఆజ్ఞకి లోబడాలి. దేవుని ఆజ్ఞకి విధేయత చూపించాలా. ఆదాము దేవుని ఆజ్ఞకు లోబడలేకపోయినాడు. ఏదైనా వనంలో నుంచి ఏం చేయబడ్డాడు చెప్పండి? తోలివేయబడ్డాడు. ఒకప్పుడు ఏదైనా వనంలో వాళ్ళకి దొరకని పండు లేదండి. ఇప్పుడు మనం అన్నీ కొనుక్కుని తినాల్సి వస్తుంది. ఆదాముకి దొరకని పండు లేదు. ఏది కావాలంటే దాన్ని ఏం చేయొచ్చు? నీ మనసుకు నచ్చిన దాన్ని నువ్వు తినొచ్చు. ఆదామా అన్నాడు, నిశ్చయముగా ఏదైనా నువ్వు తినొచ్చు, ఒక్క పండు తప్ప అన్నాడు. అన్ని భూమే ఏం చేస్తుందట వాళ్ళకి? భూమే పండించి ఇచ్చేస్తుంది. ఆదాము ఏం చేయట్లేదు. అక్కడికి ఆదాము నీళ్లు కూడా పట్టాల్సిన అవసరంలే. అక్కడే 4 నదులను పెట్టాడు. ఆ 4 నదులే ఏదైనా మొత్తాన్ని ఏం చేస్తున్నాయట? తడుపుతున్నాయి. అసలు ఏం పని లేదు ఆదాముకి. కూర్చోవడం, వెళ్ళటం, పండు ఏది కావాలంటే అవి పండు తినటం, కూర్చోవడం, అంతే, రెస్ట్. సాయంత్రం అయ్యేసే ప్రభు వస్తే ప్రభుతో కలిసి ఏదైనా నడవడం, ఇదే పని. ఇది ఆశీర్వాదం. ఇప్పుడు ఏం చేసినాడు ఆదాము? దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి నీ చెమట ఓడ్చి నువ్వేం చేయాలి? భూమిని పండించి సేద్యం చేసి తింటేనే తిండి, లేకపోతే అందుకే చేస్తున్నావు మనం ఇప్పుడు. అంతేనా? ఆ ఏదైనా వనంలో నుంచి బయటికి ఏం చేయబడ్డాడు? వెళ్ళగొట్టబడుతూ వచ్చినాడు. కారణం ఏంటి చెప్పండి? దేవుని ఆజ్ఞకి అతిక్రమించడం. జాగ్రత్త. నువ్వు కూడా అంతే. నీ తల్లిదండ్రుల మాటకు వినకపోయినా, దేవుని సేవకుల మాట వినకపోయినా, దేవుడి మాట వినకపోయినా మనకి ఆశీర్వాదం రాదు. ఇదిగో శాపం మన మీదకి వస్తుంది. అబ్రహాము జీవితం చూస్తే ఆదికాండం 22:18 అంటాడు, అబ్రహామా నువ్వు నా మాట వినినందున నేను నిన్నేం చేస్తున్నాను తెలుసా?
ఆశీర్వదిస్తున్నానని రాయబడి ఉంటుంది. ఇస్సాకు జీవితాన్ని మీరు చూస్తే ఇస్సాకు తన తల్లిదండ్రుల మాట వినెను అని రాయబడి ఉంటుంది. యాకోబు జీవితాన్ని మీరు చూస్తే యాకోబు తన తల్లిదండ్రుల మాట వినెను అని రాయబడి ఉంటుంది. మీరు చూడండి కావాలంటే ఇస్సాకు స్టోరీ 26వ అధ్యాయము, యాకోబు స్టోరీ 28వ అధ్యాయము మీరు చూస్తే అక్కడ ఖచ్చితంగా ఈ మాట ఉంటుంది. అతడు తన తల్లిదండ్రుల మాట వినెను, మాటకి లోబడెను. ఆ భక్తులందరూ, బైబిల్లో ఉన్న భక్తులందరూ ఆశీర్వదించబడ్డానికి కలిగిన కారణం ఏంటంటే దేవుని మాట, పెద్దల మాటకి వినయము, విధేయత, లోబడినటువంటి స్వభావం కలిగిన వారు కాబట్టే దేవుడు వారిని ఏం చేశాడో తెలుసా? ఆశీర్వదించాడు. ఈ రాత్రి ప్రభువల్లో మనం చేయవేయడానికి పూర్వము మనం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుని మాటకి లోబడాలి. ఎవరి శరీరక్త మాంసములు అవి? యేసు ప్రభు వారి గురించి ప్రభు అంటాడు, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. తండ్రి మాటకి విధేయత చూపించి భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినాడండి. బైబిల్ అంటుంది ఫిలిప్పీ పత్రిక 2:8 ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. హెబ్రీ పత్రిక 5:8 ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. అట్లాంటి వినయము, విధేయత, తండ్రి మాటకి లోబడినటువంటి యేసు ప్రభు వారి శరీరక్త మాంసంలో పాలు పొందే నీవు నేను కూడా అలాంటి లక్షణంలోనికి రావాలా. అది లేకపోకుండా నువ్వు దాంట్లో పాలు పొందితే నేను అంటాను అది ఆచారపూర్వకంగా పాలు పొందుతున్నట్లే తప్ప పరీక్షించుకుని సరి చేసుకుని పాలు పొందిన జీవితం కాదు. కాబట్టి జాగ్రత్త. దేవుడిచ్చిన ఆశీర్వాదం మనం అట్లాగే నిలుపుకుని ఒక రోజున ఆ పెండ్లి విందులోనికి నువ్వు ప్రవేశించాలి అంటే ఎస్తేరు వలె మనం కూడా దేవుని మాటకు లోబడేటటువంటి విధేయత కలిగి జీవించాలి. మొదటిది. రెండవ మాట చూద్దాం రండి. రెండవ మాట ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానుకు తెలుపురి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండను. ఏ పని? ఈ పక్కన చూద్దాం, 3 చూద్దాం లేదా 2. కాబట్టి రాజు గుమ్మమున రాజు సేవకులందరూ రాజాజ్ఞ ప్రకారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండెను. ఎస్తేరు కానీ మొర్దెకై కానీ యూదులకు కానీ ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటి? సందర్భం చెప్తా. అక్కడట హామాన్ అనేటటువంటి అధికారి ఉన్నాడు అహష్వేరోషు రాజు దగ్గర. వాడికి ఒక బుద్ధి ఉంది, లేదా వాడికి ఒక లక్షణం ఉంది. ఏంటంటే వాడు వచ్చినప్పుడు అంటే అందరూ కూడా ఏం చేయాలంట చెప్పండి? అందరూ లేచి వాడికి మోకరించి లేకపోతే సాష్టాంగ నమస్కారము చెయ్యాలి. ఇప్పుడు ఈ హామాన్ ఏం చేసేవాడట? అలా కూర్చుని ఉండేవాడట, లేచేవాడు కాదట, వంగేవాడు కాదంట, అతడికి నమస్కారము చేసేవాడు కాదంట. అప్పుడు ఈ మాట వాడికి వచ్చి కష్టంగా అనిపించింది. అప్పుడు మొర్దెకై అంటాడు, నేను యూదుడను గనుక ఆ పని వేరెవ్వరికి నేను నమస్కారము చెయ్యను. అంటే అంత రోషము కలిగిన వాడు ఎస్తేరు కానీ మొర్దెకై కానీ. ఏ విషయాలలో? దేవుని విషయంలో. అంటే ఇట్లా రాసుకోవచ్చు మనం, దే ఆర్ నాట్ ద కాంప్రమైజ్డ్ క్రిస్టియన్స్, దే ఆర్ కరేజియస్ క్రిస్టియన్స్. వాళ్ళు రాజీ పడిపోయే విశ్వాసులు కాదు, ధైర్యం కలిగినటువంటి విశ్వాసం. వాళ్ళకున్నటువంటి లక్షణం ఏంటంటే, ఈ రోజుకి కూడా యూదులకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఇదిగో యెహోవా దేవుడు తప్ప ఏ వ్యక్తికి కానీ, ఏ మంత్రికి కానీ, లేకపోతే ఇంకెవ్వరికి కానీ వాళ్ళు ఏం చేయరో తెలుసా? వాళ్ళు వంగడం కానీ, సాష్టాంగ పడడం కానీ, కాళ్ళు పట్టుకోవడం కానీ, చేతులు పట్టుకోవడం కానీ, నమస్కారం చేయడం కానీ ఇట్లాంటిది ఏమి కూడా చెయ్యరు. ఎస్తేరు ఆశీర్వదించబడ్డానికి కలిగిన కారణం ఏంటి అంటే, దేవునిలో అంత రోషము కలిగినటువంటి స్త్రీ, లేదా రాజీ పడేటటువంటి స్వభావం లేదు ఎస్తేరులో. ఎస్తేరు కానీ మొర్దెకై కానీ చివరి వరకు మీరు అన్ని అధ్యాయాలు చూస్తే వాళ్ళిద్దరు కూడా అట్లా రోషముగానే బ్రతికారు తప్ప ఎవరి దగ్గర కూడా తల వంచినటువంటి వారు కాదు. మరి మనం చెప్పండి, ప్రతిదానికి మనం ఏమైపోతాం చెప్పండి? ప్రతిదానికి రాజీ పడిపోతాం, ఏమైపోతుందో అని చెప్పి. ప్రతిదానికి రాజీ పడిపోవడమే.
అన్నిటికీ మనం ఏం చేయడము, తల వంచేవారుగానే ఉంటాం మనం. అట్లా ఉండ అట్లా ఉంటే మనం ఒక రోజున ఆ విందుశాలలోనికి మనం నడిపించబడం. ఎందుకంటే దేవునికి ధైర్యం కలిగిన విశ్వాసులు కావాలి తప్ప, ప్రతిదానికి లోకంతో రాజీ పడిపోయేటటువంటి వారు దేవునికి అవసరం లేనే లే. ఇది 2. మూడవ సంగతి చూద్దాం. రండి, మూడవ సంగతి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. అంతటా హామాను ఆ మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు ఉన్నారండి, వారి విధులు సకల జనముల విధులకు, అక్కడ ఆగండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వారి విధులు సకల జనముల విధులకు వేరుగా ఉన్నాయి అన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? హామాను యూదులకి ఏమవుతాడు? ఆ కింద చెప్పించానుగా 11వ వచనం చివరిలో, ఈ హామాను యూదులకి శత్రు. ఇప్పుడు శత్రువు సాక్ష్యం ఇస్తున్నాడండి ఈ యూదా జాతి లేదా ఎస్తేరును గురించి లేదా మొర్దెకైను గురించి. హామాను సాక్ష్యం ఇస్తూ హామాను అంటున్నాడు, ఇదిగో మన రాజ్యంలో ఒక ఒక జాతి వాళ్ళు ఉన్నారు, ఆ జాతి వాళ్ళ గురించి చెప్తూ వారి విధులు సకల జనుల విధుల కంటే కూడా ఎట్లా ఉన్నాయి చెప్పండి, వేరుగా ఉన్నాయి. అందుకే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు చెప్పండి, మన భారతదేశంలో చాలా జాతుల వారు ఉన్నారు. ఇప్పుడు శత్రువు మన గురించి కూడా ఏం చెప్పాలా? ప్రధానమంత్రి గారు, ఈ దేశంలో చాలా జాతుల వారు ఉన్నారు కానీ క్రైస్తవ జాతి అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారే, వాళ్ళ విధులు మిగతా వాళ్ళ విధులు అన్నిటికంటే కూడా ఎట్లా ఉన్నాయి, వేరుగా ఉన్నాయండి అని అని సాక్ష్యము పొందిన వారే ప్రభు యొక్క రాజ్యంలోనికి వెళ్ళ. అర్థమైందా? ఇప్పుడు దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి? అందరు క్రైస్తవుల మీద కాదు. క్రైస్తవుల మీద ఎందుకు జరుగుతున్నాయి దాడులు? మీరు మొన్న చూసారో లేదో, జనవరి 14న చాలా చోట్ల సిఎస్ఐ, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు, సిఎస్ఐ చర్చి వాళ్ళు వాళ్ళ చర్చి ముందు సంక్రాంతి ముగ్గేసి గొబ్బెమ్మలు పెట్టి చెరుకు గడలు పెట్టి మరి సంక్రాంతి పాటలు పాడుకుంటూ సంక్రాంతి చేశారు వాళ్ళు. వాళ్ళ మీద ఎందుకు దాడులు జరుగుతాయి? వాళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళ మీద ఏం దాడులు జరగవు. ఆర్సిఎం, రోమన్ కెథోలిక్ మిషన్ అనే చర్చి వాళ్ళు వినాయక చవితి రోజున వాళ్ళ చర్చిలో ఇదిగో ఈ పక్కన వినాయకుడి విగ్రహాన్ని పెట్టి 9 రోజులు పూజలు చేసి మళ్ళీ వాళ్ళే అంగీలు వేసుకుని మరి పాటలు పాడుకుంటూ వినాయకుడిని తీసుకుని వెళ్ళి ఆ సమీప కాలువలో నిమజ్జనం చేసి వచ్చారు. వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళ మీద దాడులు ఎందుకు జరుగుతాయి? నేను చెప్పిన అబద్ధం అయితే యూట్యూబ్లో కొట్టి చూడండి, అన్నీ వస్తాయి. ఎవరు వీళ్ళు? క్రైస్తవులే, వాళ్ళ మీద దాడులు ఎందుకని? వాళ్ళ విధులు వీళ్ళ విధులు రెండు ఒకటే. కానీ ఇక్కడ రాయబడి ఉంది, వీరి విధులు సకల జనుల విధుల కంటే కూడా ఎట్లా ఉన్నాయట, వేరు. అదే కాంప్రమైజ్డ్ క్రిస్టియన్కి కరేజస్ క్రిస్టియన్కి ఉన్న తేడా. మనం ఏం చేయము, దేనికి కూడా మనం లోబడనే దేనికి కూడా మనం రాజీ పడ. మన విధులన్నీ కూడా ఎట్లుంటాయి, వేరుగా ఉంటాయి. క్రైస్తవుల్లో కూడా ఇదిగో నిష్ట కలిగినటువంటి భక్తి కలిగిన వారి విధులు ఎట్లుంటాయి తెలుసా, వేరుగా ఉంటాయి. మీరు కొన్ని ఫంక్షన్స్ కానీ కొన్ని పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు ఇక వీళ్ళు మనవాళ్ళు క్రైస్తవులు కూడా ఏం చేస్తారు చెప్పండి, నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద, గంధం అందరు గంధం రాయండి అంటే పర్వాలేదులే గంధం రాసేసి, కాళ్ళకి పసుపు రాయండి అంటే పర్వాలేదులే కాళ్ళకి పసుపు రాసేయి. ఇప్పుడు పేరెంట్ వాళ్ళు అందరూ ఇలా కూర్చోండి, పండు తాంబూలం తీసుకోండి అంటే పండు తాంబూలం తీసుకునే. ఇప్పుడు మీ విధులు వాళ్ళ విధుల కంటే వేరుగా ఉన్నాయా? లేవు. కానీ కొద్ది మంది మాత్రం ఏమంటారు తెలుసా, గంధం ఇవి మేము రాసుకోమండి, మాకు సంబంధం లేదు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మరి వాళ్ళు చాలా మంది వచ్చారండి క్రైస్తవులు, వాళ్ళందరూ రాసుకున్నారండి, మీ విధేంటి వారికంటే ఎట్లుంది, వేరుగా. అట్లా వేరుగా ఉండాలి. బికాజ్ వీఆర్ ద సెపరేటెడ్ పీపుల్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకం నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి, వేరు చేశాడు.
ప్రత్యేకపరిచాడు దేవుడు మనల్ని. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించాలా. వాళ్ళే ప్రభు రాజ్యంలో ఉంటారు, వాళ్ళే ప్రభు బల్లో చేయవేయడానికి అర్హులు. అంతేగాని కలగాపులగంలాగా అందరితో కలిసిపోయేవారుగా ఉండకూడదు. అది శత్రువు గమనించినాడు. వీరి విధులు సకల జనుల విధుల కంటే కూడా ఎట్లున్నాయి, అట్లా చెప్పాల నీ గురించి. వీళ్ళందరు క్రైస్తవుల్లాగా కాదండి. ఆ చివర సియోనోళ్ళు వాళ్ళందరు క్రైస్తవుల్లాగా ఉండరండి. వాళ్ళు మనకులాగా ఇట్లాంటి ఆచారాలు ఏం చేయరండి. వాళ్ళు క్రిస్మస్ అంటే రోడ్డు మీద కేక్ పెట్టి టపాకాయలు కాల్చి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని ఎగరరండి వాళ్ళు. జనవరి 1 అంటే రాత్రి 12 గంటలకి పెద్ద పెద్ద టపాకాయలు కాల్చి సౌండ్లు చేసి ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అని ఎగరరండి వాళ్ళు అని నోటీస్ చేయాల శత్రువు. ఎస్తేరు వాళ్ళ పినతండ్రి మొర్దుకై ఇదిగో 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదా జాతి ప్రజలందరి యొక్క విధులు ఆ రాజ్యంలో ఉన్నటువంటి మిగతా వారందరి విధుల కంటే వేరుగా కనపడినాయి. కాబట్టే వారిని దేవుడు ఆశీర్వదించాడు. వారు చనిపోకుండా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. ఈ మధ్యాహ్నం స్నేహితుడా, ప్రభువులో పాలు పొందే నీవు నేను, ప్రభు అన్నాడు, నా రాజ్యము ఇది కాదు. మనమంతా వీఆర్ సెపరేటెడ్ పీపుల్. ఈ లోకం నుండి మనం ఏం చేయబడిన వారమో తెలుసా? ప్రత్యేకపరచబడిన వారు. ఈ లోకంతో కలిసిపోయే వాళ్ళము కానే కాదు. ఈ లోకానికి మనకి సంబంధం లేనే లేదు. మన రాజ్యము, మన లోకం, మన రాజ్యం కూడా ఇది కానే కాదు. పౌలు అన్నాడు, మీ పౌరస్థితి పరలోకమందున్నది. యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్ అన్నాడు. మన సిటిజన్షిప్ ఏది? మన సిటిజన్షిప్ కదా. ఇప్పుడు మీరు అప్లికేషన్ రాస్తారండి, అప్లికేషన్లో సిటిజన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. జెండర్ మేల్, రిలీజియన్ అంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం, వాట్ ఎవర్ ఇట్ మే బి రాస్తాం. దాని కింద లైన్లో సిటిజన్ అని ఉంటుంది. ఏమని రాస్తాం అక్కడ? ఇండియన్ అని రాస్తాం. ఎందుకు ఇండియన్ అని రాసావు? ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగావు కాబట్టి ఇండియన్. కెనడా వాడైతే ఏమని రాస్తాడు? కెనడియన్. అంతేనా? కెనడాలో పుట్టాడు కాబట్టి. అమెరికా వాడైతే ఏమని రాస్తాడు? అమెరికన్ అని రాస్తాడు కదా. ఇప్పుడు నువ్వేమని రాయాలా? నిన్నేమంటారు చెప్పండి? క్రిస్టియన్. రాజా క్రిస్టియన్, రేష్మా క్రిస్టియన్, ఆశా క్రిస్టియన్. అంటే అర్థమేంటి? ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నారో ఆ అమ్మాయి పౌరస్థితి మారిపోయింది. ఏమైంది? క్రిస్టియన్, ఇండియన్, అమెరికన్, కెనడియన్. అంటే వాళ్ళు అమెరికాలో, ఇండియాలో, కెనడాలో పుట్టారు కాబట్టి ఇండియన్ అన్నారు. ఈ అమ్మాయి ఆ రోజున ఎక్కడ పుట్టింది? క్రీస్తుల్లో పుట్టింది కాబట్టి ఏమైంది? క్రిస్టియన్. మన పౌరత్వము ఇప్పుడు ఎక్కడ? వీఆర్ నాట్ ఇండియన్స్, వీఆర్ నాట్ ద సిటిజన్ ఆఫ్ ఇండియన్స్. ఇప్పుడు బల్లలో బాప్టిజం తీసుకున్నాక ఇప్పుడు నీ పౌరత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు నువ్వు ఏ స్టాండర్డ్స్ ప్రకారం బతకాలా? ఆ స్టాండర్డ్స్ ప్రకారమే బతకాలా. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాం మనము అంటే వీఆర్ ద అంబాసిడర్స్ అన్నాడు. అంతే. పరలోకానికి సంబంధించిన రాయబారులము ఈ దేశంలో ఉంటున్నాం మనం. అంతేనా? అమెరికా రాయబారి ఎక్కడున్నాడు? ఇండియాలో ఉన్నాడు. ఏ స్టాండర్డ్స్ ప్రకారం బ్రతుకుతాడు? ఇండియా స్టాండర్డ్స్ ప్రకారము ప్రతి దానికి వెళ్ళి, ఏమండి మరి మా ఆఫీస్లో A4 షీట్లు ఇవ్వండి, చాలా కష్టంగా ఉంది, కొంచెం ఒక 100 రూపాయలు ఇవ్వండి అని అడుక్కుంటాడా? అడుక్కోడు. ఎందుకని? హీఈస్ ద అంబాసిడర్ ఆఫ్ దట్ కంట్రీ. ఆ కంట్రీ స్టాండర్డ్స్ ప్రకారమే వాడు ఇక్కడ బ్రతుకుతాడు. ఒక రోజున మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆ కంట్రీకి వెళ్ళిపోతాడు. మనం కూడా అంతే. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు క్రిస్టియన్ అయ్యావో, నీ పౌరత్వము పరలోక హెవెన్లీ సిటిజన్షిప్ నీకు వచ్చిందో, అదే స్టాండర్డ్స్ ప్రకారం బ్రతకాల ఈ భూమి మీద బ్రతికినన్నాళ్ళు కూడా. ఇప్పుడు యు ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు పౌలు. కాబట్టి మనం యేసు ప్రభు యొక్క రాయబారులంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. అంటే ఇప్పుడు ఒక రోజు ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ మనము అక్కడికే వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఇక్కడ బతకాలే తప్ప వాళ్ళతో ఏమైపోకూడదు. మనం చెప్పండి, కలిసిపోకూడదు. జస్ట్ నువ్వు రాయబారిగా ఉన్నావు ఇక్కడ, అంతే. అంటే యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని ఆ దేశాన్ని గురించి ఇక్కడ రిప్రజెంట్ చేసే రాయబారి అతను. అలాగే మనం కూడా ఆ దేవుని గురించి రిప్రజెంట్ చేసే రాయబారులం. అట్లాగే బ్రతకాలి తప్ప మన విధులు వాళ్ళ విధులతో ఏమైపోకూడదు, కలిసిపోకూడదు. ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తప్పదే.
మీరు వెళ్ళేటప్పుడు చాలా జాతుల వాళ్ళు ఉంటారా, వాళ్ళ విధులు వేరుగా ఉంటాయి. మీరు వాళ్ళ విధులతో మీరు కలవద్దు. తర్వాత వాళ్ళ పిల్లలకి మీ పిల్లల్ని ఇవ్వద్దు. మీరు బియ్యం వండొద్దు అని స్పష్టంగా చెప్పాడు దేవుడు. కానీ వీళ్ళు చేసిన తప్పేంటి చెప్పండి? వాళ్ళు ఎట్లా చేస్తారు, వీళ్ళు కూడా అలా చేయడం మొదలుపెట్టారు. అది తప్పు. కాబట్టి జాగ్రత్త. ఇది ఎన్నోది? ఇది మూడోది. తర్వాత నాలుగవ సంగతి చూద్దాం రండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారై అనేకులు గోనెపట్ట ధరించుకుని బూడిద తల మీద వేసుకుని ప్రార్థన చేసి వాళ్ళు ఆశీర్వదించబడటానికి, ఎస్తేరు కానీ మొర్దెకై కానీ యూదా ప్రజలు కానీ ఆశీర్వదించబడటానికి 4వ కారణం ఏంటో తెలుసా? ఒక కష్టం వారి జీవితంలోనికి వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మహారోదనంతో గోనెపట్ట కట్టుకుని అంగలార్చి, అంటే తమను తాము తగ్గించుకుని దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి శ్రేష్టమైనటువంటి గుణలక్షణం కలిగినటువంటిది ఎస్తేరు కానీ మొర్దెకై కానీ యూదా ప్రజలు కానీ. అందుకనే దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఈ మధ్యాహ్నం నీ జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సిన 4వ పాఠం, ఒక రోజున మనం కూడా ఆ విందుశాలకు వెళ్ళాలి అంటే ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఊపిరి తీసుకోకుండా ఎట్లా బ్రతకలేడో, క్రీస్తులో ఉన్నటువంటి ఒక విశ్వాసి ప్రార్థనా జీవితం లేకుండా బ్రతకడం అనేది కూడా కష్టమైనటువంటి పనే. కాబట్టి జాగ్రత్త విశ్వాసి, మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొంది దేవుడిచ్చే కిరీటాన్ని స్వతంత్రించుకుని ఒక రోజున దేవుని యొక్క రాజ్యంలో విందుశాలకి నడిపించబడాలి అంటే మనకు కూడా ఉండాల్సిన 4వ లక్షణం ఏంటి అంటే ప్రార్థనా జీవితము, కన్నీటి జీవితము, రోధించేటటువంటి జీవితము మనం కలిగిన వారమై ఉండాలి. ఈ పసిపిల్లల కొరకు చేతులెత్తి రేయి మొదటి జామున లేచి మరి వేకువనే మీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో కుమ్మరించి మీరు ప్రార్థన చేయండి అన్నాడు విలాప వాక్యంలో. కాబట్టి అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుని అలాగూ చేసి ఆ రొట్టెను తిని రొట్టెను తిని రక్తంలో పాలు పొందాలి. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అట్లాంటి రోదనలతోనే ఆయన ప్రార్థన చేసినటువంటి వాడు. అట్లాంటి దేవుని యొక్క శరీరక్త మాంసంలో పాలు పొందే మనము కూడా అలాంటి ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండాలి. ఇది 4. 5వది 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయము 16వ వచనం. షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నాను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను అంటుంది. ఏమంటుంది? నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా యూదా జాతి మాత్రం చనిపోవడానికి వీల్లేనే లే. హామాను వీళ్ళు నాకు నమస్కారం చేయట్లేదని వాళ్ళ మీద అసూయ పెట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళి రాజు ముద్ర ఉంగరం చేత ఒక జీవో పాస్ చేయించి తీసుకొచ్చాడు. 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరినీ ఒక్కరోజు ఏం చేయాలా? చంపేయాలి అని ఒక జీవో తెచ్చాడు. ఇప్పుడు ఆ సంగతి మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై మరి కోటలో ఉన్నటువంటి ఎస్తేరు రాణికి ఫార్వర్డ్ చేసినాడు ఆ సంగతిని. ఇప్పుడు ఎస్తేరు అక్కడ ఉన్నటువంటి తన దగ్గర ఉన్న ప్రేయర్ టీం అంతటిని అలర్ట్ చేసింది. మీరు 3 రోజులు ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, ప్రార్థన చేయండి. నేనేం చేస్తాను? నేను ఈ యొక్క జీవో క్యాన్సిల్ చేయడానికి కొరకు రాజు దగ్గరికి వెళతాను. రాజు దగ్గరికి వితౌట్ అపాయింట్మెంట్, వితౌట్ పర్మిషన్ రాజు దగ్గరికి వెళితే రాజు దండము కనుక చూపిస్తే వాళ్ళని ఏం చేస్తారు? చంపేస్తారు. అందుకని ఎస్తేరు అంటుంది, అపాయింట్మెంట్ తీసుకుని ఇప్పుడు వెళ్ళే సమయం లేదు కాబట్టి అర్జెంటుగా వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు చావడం చిత్తం కాదు అని చెప్పి, ఇప్పుడు ఒకవేళ నేను పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి వెళితే ఒకవేళ నేను చచ్చిపోతానేమో కానీ యూదా జాతి చనిపోవడానికి మాత్రం వీల్లేనే లేదంటుంది. చూసా, అందుకు ఎస్తేరు ఆశీర్వదించబడి.
అంటే దేవుని కోసం ఇట్లా రాసుకుందామా? తన ప్రజల కోసము తన ప్రాణం ఇవ్వడానికైనా గాని వెనుకాడినటువంటి స్త్రీ కానే కాదు. ఇప్పుడు దీన్ని మనకి ఎట్లా అప్లై చేసుకోవాలా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16లో ముగ్గురు యవనస్తులు ఉన్నారు. హనన్య, మిషాయేలు, అజర్యా అనే ముగ్గురు యవనస్తులు. వాళ్ళు ఏమంటారు? రాజా, ఇందుని గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఓ నెబుకద్నెజర్ అని పేరు పెట్టి పిలుస్తారు రాజుని. ఎంత ధైర్యం వాళ్ళకి! ఈ రోజున ఉన్న 195 దేశాలు అమెరికా అగ్రరాజ్యం అయితే, ఆ రోజున పాత నిబంధన కాలంలో బబులోనే అగ్రరాజ్యం. నెబుకద్నెజరే గ్రేటెస్ట్ కింగ్, నెబుకద్నెజర్. అందుకనే మన ఇంగ్లీష్ నాన్ డీటెయిల్స్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో నెబుకద్నెజర్ గురించిన స్టోరీస్ ఉంటాయి. అంత గొప్ప రాజు నెబుకద్నెజర్. అంత రాజుని ఈ సామాన్యమైనటువంటి యవనస్తులు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనే యవనస్తులు పేరు పెట్టి పిలిచినారు. ఓ నెబుకద్నెజర్, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు నిలవబెట్టినటువంటి విగ్రహానికి మేము మొక్కం. వీఆర్ నాట్ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్స్, వీఆర్ కరేజియస్ క్రిస్టియన్స్. మేము రాజీ పడిపోయే క్రైస్తవులం కాదు వాళ్ళలాగా. మేము ధైర్యం కలిగిన క్రైస్తవులం. మా దేవుడు మమ్మల్ని మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా అగ్నిగుండంలో పడి బూడిదైపోని ప్రాణం పోయినా పోతదేమో కానీ నువ్వు నిలవబెట్టిన విగ్రహానికి మాత్రం మొక్కనే. దేవుని కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన యవనస్తులు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం చదువుతారా? పౌలు ఏమంటాడు? త్వరగా అపోస్తల కార్యము 20వ అధ్యాయము 24వ వచనం. కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా పొందినటువంటి పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును ఎంత మాత్రము కూడా నేను ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు అంటున్నాడు. అది చెప్పింది పౌలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ప్రభు నాకు అప్పగించిన పరిచర్యను తుదముట్టించేదాని కొరకు. అందుకన్నాడు, నా పరుగును కడముట్టించితిని. ఈ పరుగుని కడముట్టించే ఈ ప్రయాణంలో నా ప్రాణము నాకు ఎంత మాత్రం కూడా ప్రియముగా ఎంచుకోవట్లేదు. ఈ వచనాలన్నీ, ఈ సంగతులన్నీ మీరు చూస్తే ప్రకటన గ్రంథం 12:11లో కూడా ఒక మాట ఉంటుంది. అక్కడ ఒక బ్యాచ్ ఉన్నారట. ప్రకటన గ్రంథం 12:11లో పరలోక రాజ్యంలో వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు చదవండి. ప్రకటన 12:11 వచనంలో ఏమని రాయబడి చదవండి. వారు గొర్రెపిల్ల రక్తములో తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు, కానీ మరణము వరకు వాళ్ళు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు. ఇంక నేను చెప్పట్లేదు, టైం అయిపోతుంది. ఈ వచనాలన్నీ మీరు నోట్ చేసుకుంటే ఎస్తేరు కూడా దేవుని కొరకు తన ప్రాణాన్ని ఏమాత్రం కూడా ప్రేమించింది కానీ హనన్యా, మిషాయేలు, అజర్యేలు దేవుని కొరకు వారి ప్రాణాన్ని ప్రేమించలా. అపోస్తులైనటువంటి పౌలు దేవుని పరిచర్య కొరకు తన ప్రాణాన్ని ప్రేమించలా. వీళ్ళే పరలోక రాజ్యంలో కనిపిస్తే యోహాను అడుగుతున్నాడు, దూత చూపిస్తూ ఉంటే, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు ఏదో కొంచెం ప్రత్యేకంగా కనబడుతున్నారు, ఈ బ్యాచ్ అంతా, వీళ్ళెవరు వీళ్ళని అడిగాడు యోహాను దూతని. అప్పుడు దూత అంటా ఉన్నాడు, వీళ్ళందరూ ఒక సపరేట్ బ్యాచ్. వీళ్ళు మరణం వరకు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు కానీ. మరి ఎవరిని ప్రేమించారు? ప్రభువుని ప్రేమించారు. ప్రభు ఇచ్చిన పరిచర్యను ప్రేమించారండి. వాళ్లే పరలోకంలో ఉండడానికి అర్హులు. అంతేనా? ఇప్పుడు ప్రభు వల్ల చేయవేయడానికి పూర్వం నువ్వేం పరీక్ష చేసుకోవాలా? మనమేం ప్రేమిస్తున్నాం చెప్పండి? మన ప్రాణమే. అమ్మో, ఏమైనా ఉందా? పొద్దున్నే టిఫిన్ చేయకపోతే మన ప్రాణం ఏమైపోతుంది? పోతుంది. నిద్రపోకపోతే మన ప్రాణం ఏమైపోతుంది? పోతుంది అని మన ప్రాణాన్నే ఏం చేస్తాం చెప్పండి? ప్రేమించుకుంటాం. అమ్మో, ముందు మన కంఫర్ట్, మన సుఖం ముఖ్యం, తర్వాత దేవుడి యొక్క పరిచర్య, ఆరాధన వాళ్ళు ఎన్నింటికైనా మొదలు పెట్టుకోండి. 10ంటికైనా మొదలు పెట్టుకుంటే వెళ్ళాలా ఏంటి? 11, 12ంటికైనా వెళ్ళాలి. ఎందుకంటే శీతాకాలం మనం లేచేసరికి 8 అయిపోతుంది. లేచి మనం రెడీ అయ్యి మళ్ళీ లోపు రాత్రి పెట్టిన మెసేజ్లన్నీ చూసి ఒకసారి వాటికి రిప్లైలు ఇచ్చి ఇవన్నీ చూసి మన కుర్రలు మళ్ళీ ఆరబెట్టుకోవాలి. తలస్నానం చేసి ఆ కుర్రలను ఆరబెట్టుకుని అవి ఆరి శుభ్రంగా ఆరిన తర్వాత ఇవన్నీ చేసుకుని 11, 12, 1 గంటకైనా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏముందిలే. ఎందుకని? ఏది ముఖ్యం నాకు? ఫస్ట్ నా సుఖం ముఖ్యం.
జాగ్రత్త విశ్వాసి. యేసు ప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రభువుని ప్రేమించుకోకుండా, ప్రభు ఇచ్చే రక్షణను సంపాదించకుండా, ప్రభువుని ఆరాధించుకోకుండా, ప్రభువుకి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం లేనే లే. ఎస్తేరు ఆశీర్వదించబడ్డానికి కలిగిన ఎన్నో కారణం ఇది. 5వ కారణం ఏంటి అంటే, తన ప్రాణాన్ని ప్రేమించింది కానీ కాదు, యూదా జాతిని ప్రేమించింది. ఎందుకని? ఎస్తేరు ఎంత దూరం ఆలోచించిందంటే, ఇవాళ 127 సంస్థానంలో ఉన్న యూదా జాతి మొత్తాన్ని శత్రువైన హామాను చంపేయాలనుకుంటున్నాడు. ఒకవేళ నిజంగా వాడి ప్లానే గనక సక్సెస్ అయి చనిపోతే 2000 సంవత్సరాల తరువాత అదే యూదా జాతిలో నుంచి ఎవరు రావాలా? యూదా గోత్రపు కొదమసింహం రావాలి. కాబట్టి నా ప్రభు రాకుండా, నా ప్రభు యొక్క రాకడని, మొదటి రాకడని ఆపాలని శత్రువైన హామాన్ అంటే లూసిఫర్ హామాన్లో దూరి ఏం చేస్తున్నాడు? పన్నాగం పన్నుతున్నాడు. ఎట్లాగైనా సరే ఈ పన్నాగాన్ని నేను దేవుడిని బట్టి ఏం చేయాలా? నా ప్రాణం పోయినా సరే పర్వాలేదు కానీ నా యూదా జాతిని మాత్రం నేనేం చేస్తాను? రక్షించు. అట్లాంటి వాళ్ళు ఉంటే సియోనులో ఎంత బాగుండదు. ప్రాణము కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించేటటువంటి వారు సియోనులో ఉంటే ఎంత బాగుండు. ప్రాణాన్ని ప్రేమించుకోవద్దక్క. ఈ ప్రాణం ఒక రోజున ఏమవుతుంది చెప్పండి? పోతుంది. నువ్వెంత ప్రేమించినా, నువ్వెంత కాస్ట్లీ పెర్ఫ్యూమ్స్ వాడినా, నువ్వెంత కాస్ట్లీ కారులో తిరిగినా చివరికి ఎక్కడికి వెళ్ళాలా? మట్టిలోకి వెళ్ళాల్సిందే. అంతేగాని ఈయన మా ఏలూరు మొత్తానికి చాలా డబ్బున్నోడండి, కాబట్టి ఈయన కాల్చడానికి కానీ పూడ్చడానికి వీలు లేదండి, ఈ నా బెడ్రూమ్లో అట్లాగే ఉంచుకుంటామండి అంటే సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. నువ్వు ఎంత డబ్బున్నోడు అయినా సరే ఎక్కడికి రావాలా? ఆ తంగెళ్ళమూడి ఆ సమాధుల తోటకి రావాలి. దానికా ఈ ప్రాణాన్ని మనం ప్రేమించుకునేది? ప్రాణము కంటే ఎక్కువగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ఆ 12, 11లో ఒక బ్యాచ్ ఉన్నారే, ఆ బ్యాచ్లో నీ పేరు కూడా ఆడుతుంది. అది ఆశీర్వాదం అంటే. రండి ఆరో సంగతి ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఎస్తేరు గ్రంథం. రాణి అయిన ఎస్తేరు ఆవరణములు నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. చాలే, ఇప్పుడు వెళ్ళిందండి డేర్ చేసి, కానీ ఇప్పుడు రాజుకి ఆమె ఎడల ఏం పుట్టిందట? దయ. మీరు చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9 చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె. ఇప్పుడు ఒక మాట రాసుకోండి, 2:9 ఎవరి వల్ల దయ పొందింది? అతడంటే ఎవరండి? మహేష్ బాబా? ఎవరు? రాజు కాదు. అందుకే మరి అన్నిసార్లు మేము స్ట్రెస్ చేసి అడిగింది, మీ సొంత మాటలు చెప్తారని. అతడంటే ఎవరు? హేగే. అప్పటికే అహష్వేరోషు రాజు ఎక్కడ వచ్చినాడు? హేగే. మొదటిది ఎవరి వల్ల దయ పొందింది? 2:9లో హేగే వల్ల దయ పొందింది. ఇప్పుడు రెండవది 2:15 చదవండి. 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. వచ్చినప్పుడు షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏ అలంకారము కోరుకోలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ. ఇప్పుడు రెండవది, వీళ్ళందరూ ఎవరు? ప్రజల వలన దయ పొందింది. రెండవ మాట రాసుకోండి. మొదటిదేమో 2:9లో హేగే వలన దయ పొందింది. రెండవదేమో ప్రజలందరి వలన దయ పొందింది. ఇప్పుడు 2:17 చదవండి, మన మూలవాక్యము 2:17. ప్రేమించను కన్యలందరికంటే రాజు వలన ఎస్తేరు దయా పొందింది. ఇప్పుడు మూడు మాటలండి. ఎవరెవరు? 1 హేగే దయ, 2 ప్రజల దయ, 3 రాజు యొక్క దయ. లూకాసు వార్త 2:52లో కూడా ప్రభువుని గురించి రాయబడి ఉంది. ఆయన దేవుని దయందును మనుషుల దయందును ఏమవుతూ వచ్చినాడట? వర్ధిల్లాడట. ఎస్తేరు ఆశీర్వదించబడ్డానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? తన తగ్గింపు జీవితం. అందుకనే హేగే దయ చూపించినాడు.
ప్రజలందరికీ ఆమెను చూడంగానే ఏమి కలిగిందట? దయ కలిగిందట. ఈవెన్ రాజుకు కూడా ఆమెను చూసిన వెంటనే ఏమి కలిగిందట? దయ కలిగిందట. మీరు తర్వాత ఆ పుస్తకంలోని 9 అధ్యాయాలు చదివి దయ పుట్టింది, దయ పుట్టింది, ఎన్నిసార్లు దయ కలిగిందో అండర్లైన్ చేసుకురండి చూద్దాం. ఎందుకని మనల్ని చూస్తే? చెప్పండి. మన లోకంలో ఒక సామెత చెప్తారు కదా, ఏమని? ఒక్కొక్కళ్ళని చూస్తే ఏమవుతుందట? పెట్టబుద్ధి అవుతుంది. అది కరెక్ట్ సామెత. ఒక్కొక్కరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది. రెండవ లైన్లో ఒక్కొక్కరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మనల్ని చూస్తే పెట్టబుద్ధి అవుతుందా, కొట్టబుద్ధి అవుతుందా? ఇప్పుడు ఎస్తేరుని చూస్తే పెట్టబుద్ధి అయిందా, కొట్టబుద్ధి అయిందా? హేగేకి పెట్టాలనిపించింది, మనుషులందరికీ పెట్టాలనిపించింది, రాజుకు కూడా ఏం చేయాలనిపించింది? కొట్టాలనిపించిన వారు ఎవరు లేనే. హామాను, శత్రువైన హామాను తప్ప ఇంకెవరికి కొట్టాలనిపించట్లా, అందరికీ పెట్టాలనిపిస్తుంది. కారణం ఏంటి? అట్లా బ్రతికింది ఆ అమ్మాయి. అట్లా బ్రతకాల మనం కూడా. చాలా చాలా దయగలిగినటువంటి వ్యక్తులుగా, లేదా చాలా తగ్గింపు జీవితం కలిగినటువంటి వ్యక్తులుగా, చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తులుగా బ్రతకాలి అండి మనం. సంఘంలో కానీ, సమాజంలో కానీ, నీ స్కూల్లో కానీ, నువ్వు వర్క్ చేసే ప్లేస్లో కానీ నిన్ను చూసిన వారికి వెంటనే ఏం రావాలో తెలుసా? దయగలగాలి. అలాంటి జీవితం మనం బ్రతకాలి. అప్పుడే ప్రభు కూడా నేను చూసిన వెంటనే ప్రభు కూడా నీ మీద ఏమొస్తుంది? దయ వస్తుంది. అట్లా రావాలంటే ఒక మాట చెప్పి ముగించేస్తే, చాలా మాటలు ఉన్నాయి కానీ, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు ఏమేమని రాయబడి ఉంది? దయను సత్యమును ఎన్నడూ కూడా నిన్ను విడిచిపోనివద్దు. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు నీవు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును అది నీవు దయనొంది మంచి వాడవని అనిపించు. చాలా ఒక్క వచనం, ఇంకెందుకు, మంచి అన్ని దాంట్లోనే వచ్చేసినాయి. దేవుని దయ పొందింది ఎస్తేరు, మనుషుల దయ పొందింది ఎస్తేరు, రాజు దయ పొందింది ఎస్తేరు. ఎందుకని? దయను సత్యమును ఆమె ఏం చేయలేదట? విడిచిపెట్టలేదు. వాటిని కంఠభూషణముగా ధరించుకుంది. అంటే అర్థం ఏంటి? కంఠభూషణం అంటే ఇంగ్లీష్లో నెక్లెస్. బందర్ నుంచి వచ్చి వాళ్ళు చెప్తున్నారండి. ఏలూరులో ఉండి మనం చెప్పకపోతే సిగ్గు అవుతుంది. వాళ్ళు బందర్ వెళ్ళే దారిలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, అన్ని ఊర్ల వాళ్ళకి చెప్తారు. ఏలూరు సియోన్ వాళ్ళు ఒక్కదానికి కూడా చెప్పట్లేదురా, మనమేనా ఏం బందర్ నుంచి వెళ్తున్నాం, మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు అసలు అట్టున్నారంటారు. కాబట్టి వాళ్ళకి అవకాశం మీరు కూడా చెప్పండి. పోనీ ఏమన్నా కష్టమైన ఊరికే నేను తెలుగుని ఇంగ్లీష్లో అడిగాను అంతే, అది కూడా చెప్పకపోతే ఎట్లా? నెక్లెస్ కదా, నెక్లెస్ పెట్టుకోవడానికి చూపించేంత ఆసక్తి దయను సత్యాన్ని ధరించుకోవడానికి గనక నువ్వు చూపిస్తే, అప్పుడు నువ్వు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి, అప్పుడు నువ్వు కూడా ఏమవుతావట? దయ పొంది మంచి వాడవి, మంచి దానివనే సాక్ష్యాన్ని పొందుతావు. కాబట్టి అది ఎన్నోది? ఇది 5వ 6వ సంగతి. ఆఖరికి 7 చెప్పి ముగించేస్తా, చాలా టైం అయిపోయింది, 1 గంట అయిపోయింది. 7వది ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 4, 7వ అధ్యాయము 1-6. 5:4 చదవండి. ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజు అయిన తామును హామాను నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. 7వ అధ్యాయంలో కూడా మరి రాజు ఎస్తేరును, రాణి నీ విజ్ఞాపన ఏమిటి చెప్పమన్నాడు. తర్వాత మళ్ళీ అక్కడ కూడా నీ దృష్టికి నేను దయ పొందిన దానిని ఎడల నీకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనుల ప్రాణమును నీవు నాకు అనుగ్రహించు అని చెప్తూ మా ఇంటికి మీరు భోజనానికి రావాలి. ఈ సందర్భం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు కూడా అర్థమవుతుంది. ఈ 2 అధ్యాయాల్లో ఎస్తేరు చూపిన చొరవ, దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటే, ఆమె చాలా జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. డైరెక్ట్గా వెళ్ళింది రాజు దగ్గరికి. రాజు అడిగాడు, అమ్మా నీ మనమేంటో చెప్పన్నాడు. నా మనవండి, ఇదిగో వీడు మమ్మల్ని అందరినీ చంపాలనుకుంటున్నాడండి, వీడు దొంగ, వీరిని ఒక్క దెబ్బకిని చంపేయాలండి మీరు అని అనలా. అట్లా అనకూడదు. అదే చాలా మనం చేసే తప్పు. అదే జ్ఞానం. ఆమె ఎంత జ్ఞానం కలిగిందో చూడండి. అట్లా అనకూడదు. ఎందుకని?
ఆల్రెడీ రాజు తన ముద్ర ఉంగరం చేత సీలేసాడు, స్టాంప్ వేసేసాడు, జీవో పాస్ అయిపోయింది. ఇప్పుడు ఈయన చంపాలి అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్‌గా నువ్వు తెలివి తక్కువోడురా, నువ్వు అనవసరంగా ఆడు చెప్పిన మాటలు విని జీవో ఇచ్చావు, నువ్వు కూడా చావడానికి సిద్ధమేనా అన్న అన్న ఇది వెళ్ళి ఈ అమ్మాయిని చంపేస్తాడు. అందుకని ఎంత జ్ఞానం ఉపయోగించిందంటే, ఏం లేదు రాజా, నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఈ హామాను ఈడు కూడా రావాలి భోజనానికి. మీరిద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి అన్న. దాన్నేముందమ్మా, పర్వాలేదు, హామాను పద రేపు పొద్దున వెళ్దాం అన్నాడు. వచ్చాడు, కూర్చున్నాడు. అప్పుడు చెప్పింది నిదానంగా ఏమనంటే, అయ్యా నా మనవి ఏంటంటే, నా ప్రాణము, అలాగే 127 సంస్థానాల్లో ఉన్నటువంటి మా జనుల యొక్క ప్రాణము నువ్వు కాపాడాలయ్యా. సరే అన్నాడు. ఈలోపు చిన్న గ్యాప్ వచ్చింది. రాజు పక్కకి వెళ్ళాడు, మేబీ ఫోన్ వచ్చిందేమో. ఈలోపు వీడు హామాన్ ఏం చేసినాడు, ఈ అమ్మాయి మీద దాడి చేయబోయాడు, లేకపోతే ఈ అమ్మాయితో మాట్లాడబోతూ ఉన్నాడు. కరెక్ట్ టైమింగ్ కరెక్ట్ సెట్ అయింది. రాజు రెడ్ హ్యాండెడ్గా చూశాడు. అరే నువ్వు రాణి మీదకే వెళ్తున్నావా, నువ్వు రాణి దగ్గర ఉంటావా, అసలు నీకు ఎంత ధైర్యం రా, వీడిని ఉరికాయ సిద్ధం చేయండి అన్నాడు. ఆల్రెడీ అప్పటికే వాళ్ళ ఆవిడ ఉరికొయ్య మొర్దెకై కోసమని ఒక ఉరికాయ సిద్ధం చేసింది. వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే ఏమైనారు, పడ్డారు. ఇప్పుడు 127 సంస్థానం యూదులందరూ బ్రతికారు. ఎవరైతే చంపాలనుకున్నాడో వాడు, ఎవరి కోసమైతే ఉరికొయ్య సిద్ధపరిచినాడో ఇప్పుడు వాడే అదే ఉరికొయ్య మీద చంపబడ్డాడు. ఇప్పుడు తర్వాత 8, 9 అధ్యాయాల్లో వారికి సంతోషం వచ్చింది. పూరీము పండగ చేసుకున్నారు. మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడు. ఎస్తేరు రాణి అవుతూ వచ్చింది. ఇవన్నీ జరగడానికి కలిగిన కారణం ఏంటి చెప్పండి? ఎస్తేరు ఉపయోగించినటువంటి జ్ఞానం. అందుకనే బైబిల్ 14:1 మహాజ్ఞానం అంటాడు, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని ఏం చేసుకుంటే చెప్పండి, కట్టుకుంటుంది. మూర్ఖురాలు తన ఇంటిని తన చేతులతోనే ఏం చేసుకుంటుంది, ఊడబెరుకు. కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలో చెప్పండి, దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. శత్రువుకి కుయుక్తి కలిగినోడు. యుక్తి వేరే, కుయుక్తి వేరే. యుక్తి కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు బైబిల్లో. ఎవరు వాళ్ళు? తెకోవా స్త్రీలు, యుక్తి కలిగిన స్త్రీలు. హెబ్రీ స్త్రీలు చురుకైన స్త్రీలు. మరి అపవాదిదేంటిది? కుయుక్తి. 2 కొరింథీ పత్రిక 11:3 అంటాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వని మోసం చేసినట్లుగా మిమ్మల్ని కూడా మోసం చేసి క్రీస్తు యొక్క సరళత ప్రత్యక్షత నుండి తప్పిస్తాడేమో అని నేను భయపడుతున్నాను అన్నాడు పౌలు. అక్కడ వాడాడు. సర్పానికి ఉన్నది ఏంటిదట, అపవాదికి ఉన్నది ఏంటిదట, కుయుక్తి. శత్రువు కుయుక్తి, తంత్రాలు, పన్నాగములు పన్నేవాడు. ఇప్పుడు శత్రువు మీద మనం విజయాన్ని పొందాలి అంటే, మరి ఒక రోజున ప్రభు రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే, ఆ జయ జీవితం కలిగిన వారుగా ఉండాలి అంటే, ఈ భూమి మీద బ్రతికినన్నాళ్ళు ఎస్తేరు వలె దైవికమైనటువంటి జ్ఞానం కలిగి బ్రతకాలి. బైబిల్ అంటుంది, యాకోబు అంటాడు, ఎవరికైనా నువ్వు జ్ఞానము తక్కువగా ఉన్న ఎడలా వాడు ప్రభువుని అడగవలెను, అప్పుడు ప్రభు వాడికి జ్ఞానమును ధారాళముగా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఎట్లా బ్రతకాలి ఈ లోకంలో చెప్పండి? దైవికమైన జ్ఞానం కలిగి బ్రతికితే అప్పుడు పరలోక రాజ్యంలోనికి వెళ్తాం. ఎట్లా వస్తుంది జ్ఞానము? సామెతలు 9:10, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అంతే, చాలు 7 మాటలండి. ఏమేంటి చెప్పండి? 1, దేవుని ఆజ్ఞకు వినయము, విధేయత, లోబడిన స్వభావము మనము కలిగి ప్రభు యొక్క శరీరక్త మాంసాల్లో పాలు పొందాలి. అప్పుడే మనం విందుశాలకి తోడుకొని పోబడతాం. రెండవది, మరి దేవుని విషయంలో రోషము కలిగి ఉండాలి. దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి, మహిమపరచాలి తప్ప ఏ మనుష్యుణ్ణి కూడా మనం ఆరాధించడానికి, మహిమపరచడానికి వీల్లేనే లేదు. మూడవది, మరి సకల జనుల విధుల కంటే మన విధులు ఎట్లా ఉండాలో చెప్పండి? వేరుగా ఉండాలి. అంతేగాని కలిసిపోకూడదు. కాంప్రమైజ్డ్ క్రిస్టియన్స్గా ఉండకూడదు. మనము సెపరేటెడ్ క్రిస్టియన్స్ ఆర్ కరేజస్ క్రిస్టియన్స్గా ఉండాలి. అంతేగాని అందరితో పాటు మనం కలిసిపోకూడదండి. ప్రత్యేకంగా కనపడాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన జీవితమే ఒక ప్రత్యేకమైన జీవితంలా కనపడాలి. అందరితో పాటు కలిసిపోయిన వారిగా ఉండకూడదు మనము. ఆ తర్వాత 4వది, ప్రతి సమస్యకి కూడా ఉపవాస కన్నీటి ప్రార్థనా జీవితం కలిగి మనం ఉండాలి. 5వది,
ప్రభు కొరకు లేదా ప్రభు మనకిచ్చిన పరిచర్య కొరకు ప్రాణమును ఎంత మాత్రం కూడా మనం ప్రియముగా ప్రభు కంటే మన మన ప్రాణము కంటే ఎక్కువగా మనం ప్రభువుని ప్రేమించే వారిగా ఉండాలి. ఆ తర్వాత ఆరవది మరి దయను సత్యమును కంఠభూషణములుగా మనము వాటిని అన్నడు కూడా మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. అప్పుడే మనం కూడా దయ పొందుతాం. తర్వాత ఆఖరిగా ఏడవది దైవికమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఆ దైవికమైన జ్ఞానమే మన కుటుంబాన్ని, మన సంఘాన్ని మనం కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక రోజున మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఇవి మనము ఎస్తేర్‌లో నుంచి నేర్చుకునే విషయాలు. ఎస్తేర్ పేరేంటి వాస్తవంగా? హదస్సా. ఎస్తేర్ కాదు. ఎస్తేర్ అనేది పారసీక నామం. ఎస్తేర్ అంటే నక్షత్రం. హదస్సా అంటే గొంజి చెట్టు అని అర్థం. చాలామంది చేసే తప్పు చెప్తాను నేను. చాలామంది చేసే తప్పు. ఇప్పుడు బాప్టిజం ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమని పేరు పెడదాం? ఎస్తేర్ అని పెడదాం. అంటేనే కదా చాలామందికి ఏమున్నాయి పేర్లు? ఎస్తేర్ రాణి అనే పేర్లు ఉన్నాయి. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ కాన్సెప్ట్ అంటాను. ఎస్తేర్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఈ అమ్మాయి పేరు కనకదుర్గ అనుకుందాం. ఓకే. ఈ కనకదుర్గ హిందూ దేవతల పేరండి. అందుకని ఆ కనకదుర్గ వద్దు. కాబట్టి ఇప్పుడు బాప్టిజం ఇచ్చాము కాబట్టి ఈ అమ్మాయికి పేరు మారుద్దాం. ఏం పేరు పెడదాం? ఎస్తేర్ అని పేరు పెడదాం అన్నామనుకోండి. ఎస్తేర్ అని పేరు పెట్టేసావు. అందుకని మనకి సంఘంలో ఎవరు కనపడుతున్నారు? ఎస్తేర్లు కనపడుతున్నారు. ఎస్తేర్ రాణి. అక్క పేరేంటి? ఎస్తేర్ అక్క. ఎస్తేర్ రాణి అంటాం. ఇది తప్పు అంటాను నేను. ఏంటి తప్పు? కనకదుర్గ అనే పేరు ఎందుకు తీసేసావు? కదా! మరి ఎస్తేరు? మరి ఎస్తేరు? ఎస్తేర్ అష్టారోతు దేవత పేరు ఎస్తేర్. ఈ దేవత అంటే నీకు తెలుసు కాబట్టి ఆ దేవత పేరు వద్దండి అన్నావు. మరి అష్టారోతు? ఆమె కూడా దేవతే. ఇప్పుడు ఏ దేవత అయితే, ఏ రాయి అయితే పళ్ళు ఊడగొట్టుకోవడానికి? ఇప్పుడు ఏమని పేరు పెట్టాలా? హదస్సా. అట్లాగే చాలామందికి షడ్రక్ అంకుల్, మెషక్ అంకుల్, అబెద్నెగో అంకుల్ అంటారు. ఇది కూడా తప్పే. షడ్రక్ అంటే రాసావా అమ్మాయి ఈ పిల్ల? షడ్రక్ అంటే అర్థం ఏంటి? రాసింది. రాయిలా. రాసింది. షడ్రక్ అంటే అర్థం ఏంటి? చంద్రదేవత అని అర్థం. మెషక్ అంటే అర్థం ఏంటి? వృక్ష దేవత అని అర్థం. అబెద్నెగో అంటే అర్థం ఏంటి? నెబో అనేటటువంటి బబులోను దేవత అని అర్థం. ఇప్పుడు నువ్వు షడ్రకు, మెషకు, అబెద్నెగో అని వాళ్ళకి పేర్లు పెట్టావంటే ఎవరి పేర్లు పెట్టావు? వాళ్ళ పేర్లు. వాళ్ళ పేర్లు ఏంటి అసలు వాస్తవంగా? ఒక ఆయన పేరు హనన్య. హనన్య అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా కృపగలవాడు. ఇంకొక ఆయన పేరు మిషాయేలు అంటే దేవుని వంటి వాడు మరొకడు లేడు. ఇంకొక ఆయన పేరు అజర్యా అంటే యెహోవాయే మనకు సహాయం చేసేవాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి పేరైనా హనన్య అని కానీ, మిషాయేలు కానీ, అజర్యా అంకుల్ అని కానీ ఎవరి పేరైనా విన్నారా మీరు? వినలా. ఎవరి పేర్లు వింటారు మీరు సామాన్యంగా చర్చిలో? షడ్రక్ అంకులు, మెషక్ అంకులు, అబేద్నెగో అంకులు. చూసారా, టోటల్ అబ్సల్యూట్లీ రాంగ్. దానియేలు పేరు మాత్రం దానియేలుదే ఉంచారు. దానియేలు కూడా పేరు మార్చారు బెల్తషాజర్ అని. అది బెటర్ మళ్ళీ. జాగ్రత్త. చాలా జాగ్రత్తగా మనం బైబిల్‌ని చదవాలి. ఎందుకు చెప్పానంటే అది ఆ రెండిటికి అర్థాలు మీకు తెలుస్తదని. ఎస్తేరు అంటే నక్షత్రం. ఇది పారసీక నామము. అది అష్టారోతు దేవత యొక్క నామం. అసలు వాస్తవంగా ఆ అమ్మాయి యూదురాలు. అమ్మాయికి వాళ్ళు పెట్టిన పేరేంటి అంటే హదస్సా. పరిమళ సువాసన కలిగినటువంటి చెట్టు అని అర్థం ఇచ్చేటటువంటి గొంజి చెట్టు అని పేరు వస్తుంది హదస్సా. కాబట్టి మీ పిల్లలకి ఏమని పేరు పెట్టాలి చెప్పండి? హదస్సా. అంతేగాని ఎస్తేరు కానే కాదు. నేను పేరు పెట్టా చాలామందికి. ఎస్తేర్ అని పెట్టలేదు. వాళ్ళకి ఎస్తేర్ అంటే ఇష్టమైతే వాళ్ళకి హదస్సా అనే పెట్టాను. ఎవరికి కూడా షడ్రకు, మేషక్, అబెద్నెగో అని కూడా నేను పేర్లు పెట్టలే. ఎందుకంటే నా బైబిల్లో నేను రాసుకున్నా. వాళ్ళు చంద్రదేవత, వర్షదేవత, ప్రకృతి దేవత, ఆ దేవతల పేర్లు ఈ పిల్లలకి ఎందుకు పెట్టడం? కాబట్టి జాగ్రత్త. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ
ఎస్తేరులో ఉన్న 7 శ్రేష్టమైన గుణలక్షణాలు మనం కూడా కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకుంటూ అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. అలా లేకుండా నువ్వు దాంట్లో చెయ్యేస్తే ఏదో ఇక్కడ నువ్వు తీసుకున్నావేమో గాని ప్రభు యొక్క విందుశాలలో ప్రవేశించడం మాత్రం కుదిరే పని కానే కాదు. కాబట్టి పరీక్షించుకుని సరిచేసుకుని అలాగు చేసి రొట్టెని తిని పాత్రలోనిది త్రాగుదాం. అట్టి వివేచన ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.